బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం దూద్గం గ్రామంలో వికసిత్ భారత్ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొని మాట్లాడారు. మన గ్రామంలో 1208 మందికి ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి. అకౌంట్లు మీరు ఓపెన్ చేసుకున్నారు. మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా దవాఖానాల షరీక్ అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి, మోడీ ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం 5 లక్షల రూపాయలు మీకు సహాయం అందుతుంది. మీరు మన జిల్లాల 25 హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ దీంట్లో ఎన్రోల్ అయి ఉన్నాయి. ఆ హాస్పిటల్లో పోయి ఇలాజ్ చేయించుకుంటే 5 లక్షల రూపాయల దాకా ప్రతి సంవత్సరం మనకి మోడీ ప్రభుత్వం మన కోసం బిల్లు కడుతుంది. కాబట్టి ఎవరైతే ఆయుష్మాన్ భారత్లా నమోదు చేసుకోలేదో ఇవాళ ఇక్కడ ఆఫీసర్లు వచ్చిండ్రు, దయచేసి నమోదు చేసుకోండి. దీనికి లిమిటేజ్ లేదు, ఎందరైనా నమోదు చేసుకోవచ్చు. ఇంకా ఆవాస్ యోజన, మనకి ఇల్లు కళ ఎప్పటి నుంచే ఇంకా నెరవేరలేదు. భారతదేశంలో 4 కోట్ల ఇల్లు కట్టిండ్రు ఆల్రెడీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద. మన రాష్ట్రంలో సక్రమంగా దాన్ని చేసుకోలేదు. ఇప్పుడు దయచేసి మీ దగ్గరకి మోడీ ప్రభుత్వం తెలుసు, దయచేసి అందులో నమోదు చేసుకోండి. అట్లనే ఎవరన్నా అఘాయిత్య పాలై చనిపోతే కనుక యాక్సిడెంట్ ద్వారా కానీ వేరే కారణాల వల్ల కానీ చనిపోతే కనుక 2 స్కీమ్లు ఉన్నాయి. పిఎం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఒక దాంట్లో 400 పైన 430 రూపాయలు సంవత్సరానికి కడితే ఏ రకంగా చనిపోయినా 2 లక్షల రూపాయలు వస్తాయి. ఇంకొక సురక్ష బీమాల కేవలం 20 రూపాయలు కడితే సంవత్సరానికి. ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఈ మధ్య పొలాలల్లో మనము విత్తనాలు చల్లేటప్పుడు లేదా ఫర్టిలైజర్ చల్లేటప్పుడు ఏమన్నా పాము కాటు కానీ, కరెంటు షాక్ కానీ, ఇటువంటి ఏమన్నా మరణాలు అయితే ఈ స్కీమ్లలో దయచేసి మీరు నమోదు చేసుకోండి. అందరూ 2 లక్షల రూపాయలు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ ద్వారా కానీ ఇంకా ఏ కారణాల వల్ల కానీ మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. రెండింట్లో నమోదు చేసుకుంటే 4 లక్షల రూపాయలు వస్తాయి. ఎందుకంటే మనకి లోన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మనకు గ్రూపులల్లో లోన్లు ఇస్తున్నారు. ఆ లోన్ల నుంచి వివిధ వ్యాపారాలు, కిరాణా కొట్టు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మన గ్రామంలో పాపడ్లు చేసేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు మంచిగా 5-6 వేలు సంపాదించుకుంటున్నామని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి లోన్లు తక్కువ ధర ఇంట్రెస్ట్కి తీసుకొని 6 కోట్ల రూపాయల లోన్లు ఉన్నాయి మన 90 గ్రూపులకి. కాబట్టి మన జీవితాన్ని కూడా బీమా చేసుకొని పెట్టుకుంటే మంచిది, సురక్షితం. అదే రకంగా ఆడపిల్లలు కొడితే సుకన్య సమృద్ధి యోజన అని మామూలుగా అయితే మన బ్యాంకు ఆఫీసర్ ఉన్నారు ఇక్కడ, మామూలుగా మీరు డిపాజిట్ చేస్తే ఎంత ఇస్తారండి ఇంట్రెస్ట్? 3.5% వడ్డీ కడుతుంది బ్యాంకు మనకి. కానీ ఆడపిల్లల పేరు మీద, పుట్టినోళ్ళ పేరు మీద ఆ ఖాతా ఓపెన్ చేసుకొని అందులో డబ్బులు జమ చేసుకుంటే 8.5% వడ్డీ కడతారు. అంతేనండి. మళ్ళీ దాని మీద ట్యాక్స్ ఉండదు. అంటే దాదాపు మనకి 11% మనకి వడ్డీ కట్టినట్టే లెక్క. ఆ మామూలు అకౌంట్లలో 3.5% ఇస్తారు, మళ్ళీ ట్యాక్స్ కట్టాలల్లా. ట్యాక్స్ పోతే మళ్ళీ 3%, 2.5% మిగులుతుంది. సుకన్య సమృద్ధి యోజన ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పేరు మీద నమోదు చేసుకుని బ్యాంక్ అకౌంట్లు మీకు 8.5% వడ్డీ కడతారు, ట్యాక్స్ పడదు. మళ్ళా పెద్ద పెద్ద స్కీములు, బీమా అయితే 5 లక్షల రూపాయలు సంవత్సరానికి, ఇంటికి 2 లక్షల రూపాయలు, ఎవరైనా మరణిస్తే 4 లక్షల రూపాయలు. పెద్ద పెద్ద స్కీములు ఉన్నాయి మోడీ గారివి. దయచేసి అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా డౌట్లు ఉంటే ఆఫీసర్లను అడగండి ఏమైనా ఉంటే. ఆర్మూరు మండలం పత్తేపూర్ గ్రామంలో భర్త తనను పట్టించుకోవడం లేదని భార్య, పిల్లలు, బంధువులతో కలిసి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. భర్త రెండవ వివాహం చేసుకున్నాడని భార్య తన భర్త ఇంటి ముందు ఆందోళన దిగింది. భార్య భర్తలిద్దరిని పోలీసులు కౌన్సిలింగ్ నిమిత్తం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.
ఫతేపూర్ గ్రామం. మా అమ్మ వాళ్ళది బాల్కొండ. మాకు పెళ్ళై 7 years అవుతుంది. 2 బాబులు. 2 years బ్యాక్ చిన్న బాబు పుట్టినప్పుడు గొడవ జరిగి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అలాగా పోలీస్ కేసులు, కోర్టు కేసులు పెడతా ఉన్నాం. అతను మహిళా పోలీస్ స్టేషన్లో ఇవన్నీ చాలా చోట్ల తిరిగినాం. తిరిగి లాస్ట్కి కులంకి ఇచ్చేసినాము. కులం మాట్లాడుతూ ఉండగా అతను 2వ పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. అతను 2వ పెళ్లి November 23కి చేసుకున్నాడు సార్. అది తెలిసింది. ఆ రోజు తెలిసిన తర్వాత వచ్చినాం మేము. December 30కి వచ్చి ఇక్కడ వచ్చి మేము గొడవ కాదు చూడడానికి వచ్చినాం. ఆమె ఉందా లేదని. అక్కడ ఉంది, ఆమె లాక్ చేసుకునే ఉంది, ఇంట్లోనే ఉంది. అదంతా జరగంగా ఇంకా వాళ్ళు ఇప్పుడు వచ్చి కులంలో కూర్చుని మాట్లాడుతుండగా అతను లేచి వచ్చేసిండు. ఎందుకు లేచి వచ్చిందంటే నేను చూపించిన. ఎందుకు చూపించిన అంటే నా బావకి నాకు అక్రమ సంబంధం అంటగడుతున్నాడు, పిల్లలు కూడా పుట్టలేదు అంటున్నాడు. ఇవన్నీ జరగంగా ఇప్పుడు ఈ ఇంటి దగ్గరకు వచ్చి మేము గొడవ అంటే ధర్నా చేస్తున్నాం. ఇప్పుడు నా బ్రతుకు, నా పిల్లల బ్రతుకు ఏం కావాలి, ఇప్పుడు నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లలకి దారి ఏంటి, అది మీరు న్యాయం చేయాలి. మీరు ప్రతి ఒక్కరు మంది 2వ పెళ్లి చేసుకున్నారు. దీనికి కూడా న్యాయం జరగాలి. ఇప్పుడు ఆ ప్రూఫ్స్ కూడా ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఆమె ఎవరు కాదు, మా చిన్న నడిపి పిన్ని వాళ్ళ కూతురే, పెద్దమ్మ కూతురే, అమ్మాయి పేరు రాజమణి. ఆమె పేరు కల్లుగొట్ట వాళ్ళది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న పిల్ల పేరు కల్లుగొట్ట, సారీ ఆ ఊరి పేరు కల్లుగొట్ట, అమ్మాయి పేరు ప్రవళిక, అలా నాన్న పేరు చింతకుంటల గంగారం. ఇవన్నీ మేము అన్ని ఎంక్వైరీ చేసుకున్నాం సార్. ఆమె మొన్న మేము దొరకబెట్టినాం కూడా సార్. తలుపులు తీయలేరు. వీళ్ళందరూ కూడా వచ్చిండు సార్ అదే రోజు. ఇప్పుడు కూడా మమ్మల్ని ఇంట్లోకి రానియకుండా తాళం వేసినారు సార్. పోలీసులు ఈ విధంగా జరిగింది. వెనస్డే రోజు పంపించేసిండ్రు. ఆమెను ఎక్కడికి పంపించినా కూడా తెలియదు. మాటికి ముందు నా భార్య నా పిల్లలు అంటారు, చేసుకున్నాడని నిజం చెప్పట్లేదు సార్. అన్ని అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు. ఆ రోజు మా ఆడబిడ్డ గొడవ చేసి ప్రెగ్నెన్సీ తీపించుకోమని గొడవ చేసిన చిన్న బాబు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ వద్దు అనేసి గొడవ చేయించారు. 5 years దాకా కూడా ఈ అబ్బాయికి ఎంటికలు కూడా తీయలేదు. ప్రతి విషయం చెప్పినా కానీ చెప్పలేదు, కిందకి వేస్తున్నారు సార్. ప్రతిసారి ఎప్పుడు గొడవ చేయడము, చింతలున్న గుడి దగ్గర పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే అక్కడికి వెళ్తే అక్కడ అయ్యప్ప స్వామి మాలనున్నోళ్ళు చేసుకుంటామని ఇక్కడికి వచ్చిండు. అక్కడ ఉన్న పంతులు పెద్ద మనుషుల ద్వారా వస్తేనే చేస్తాము, లేకుంటే ఒప్పుకోం మేము అనగానే ఇంటి దగ్గర చేసుకున్నాడని చెప్పి ఊళ్ళో ప్రతి ఒక్కరు చెప్పిండు. ఇక్కడ ఇది 23 నాడు పెళ్లి జరిగింది. మేము ఒక 4-5 days అట్లా వెళ్ళినాం కనుగొట్టి. అక్కడ చెప్తున్నారు కానీ వాళ్ళు సాక్ష్యానికి వస్తలేరు. ఎందుకంటే పిల్ల వల్ల కొంచెం ఇలా తాగి చేసి సాక్ష్యం చెప్పడం ఇక్కడ ఉంటే మన తరపున December 30కి కూడా వాళ్ళ ఆడబిడ్డ భర్త పెట్టి మేము ఇది చేసినాం. ఆయన రావాలి ఇప్పుడు మాకు. ఆయన వేసుకున్నాను ఒప్పుకున్నాడు. ఆడబిడ్డ భర్త ఏమన్నాడు, ఆయన వేసుకున్నాడు, మేము పూర్తున్నాం ఇదిగాము, మేమైతే తప్పకుండా ఆయనకి ఇచ్చేస్తాం. ఆదివారం రండి అని చెప్పిండు. ఇంకా నేను వెళ్ళిపోయినా. ఇప్పుడు ఆ రోజు దాడి అయ్యేది. నాకు 2006లో పెళ్ళైంది. ఇట్లా కావే నా భర్త, నా భార్య. నాకు 2 బాబులు అండి. 2 బాబులు నేను 2000 గత 3 సంవత్సరాల నుంచి కంజువల్ రైట్స్ చేశాను. నాతో సంసారానికి వచ్చేసి నువ్వు అక్కడ ఉండకు, మన ఇంటికి వచ్చేసి అని చెప్పేసి కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టులో కేసు నడంగా ఈ మొన్న 10 నాడు కేసు నాడు ఉంది. ఈ 10 నాడు కేసు ఉంది. మొన్న 30 నాడు బాల్కనీ నుంచి ఒక 40 మంది ఇంటి మీదకి వచ్చేసి దాడికి వచ్చారు. దాడికి వచ్చేసి నన్ను దాడి చేస్తుంటే అన్నాను. పెద్ద మనుషులు అంటే మా కులం సభ్యులు అనగా నేను వాళ్ళకు పద్ధతిగా చెప్పేసి ఇది పరిస్థితి, నాకు కోర్టులో కేసు నడుస్తుంది, ఏదైనా సరే నేను కోర్టులో తీసుకుంటా అని చెప్పాను. వాళ్ళు దానికి బదులు ఏం చేశారంటే నువ్వు వస్తావా రావా, రాకపోతే చంపేస్తామనే పద్ధతిలో మాట్లాడి నన్ను బలవంతంగా ఈరోజు పెద్ద మనుషులు అందరం కూర్చున్నాం. నా అక్కడికి వెళ్ళి పెద్ద మనుషులు నా కులం వచ్చింది, వాళ్ళ కులం వచ్చింది. అక్కడ మా శివారు లోపల కూర్చుని మాట్లాడినాము. నేను దొరకపోవడానికి సిద్ధపడ్డా. నేను రమ్మని చెప్పేసి ఇప్పటికి కూడా రమ్మని చెప్తున్నా. మీడియా సమక్షంగా పాత్రికల సమక్షంగా చెప్తున్నా. నా భార్య నాతోనే ఉండాలని చెప్పేసి నేను అంటున్నా. వచ్చేసి ఓకే, కానీ నా కుల సమక్షంలోనే నా మీదకి చెప్పులు తీసుకొని మీదకి వచ్చింది. నా కుల సభ్యులు అన్నారు, ఇప్పుడే నువ్వు ఏం రాకన్నా ముందు నువ్వు చెప్పులు తీస్తున్నావు, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకేం కథలు చేస్తావు అని చెప్పేసి కుల సభ్యులందరం విరమించుకొని వచ్చినాము. విరమించుకొని వచ్చిన తర్వాత బాల్కొండ నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషులు, మహిళలు వాళ్ళందరూ నాపై ఇంటిపైకి దాడికి వచ్చారు.
ఇన్ని రెండో పెళ్లి చేసుకున్నారు ఇంకోటి పుట్టారు కూడా అన్న అన్నారట కదా. కులం ఉందన్న ఇంతమంది మీరు చెప్పండి మీ వర్షం. నేను ఏమనలేదు. నేను అట్లా అన్నట్టయితే నా భార్య నాతో కాపురానికి రమ్మనేది కాదు. నా భార్యని నేను కోర్టులో కేసేసి నేను నా కాపురానికి రమ్మనేది కాదు. వీళ్ళన్నీ వాళ్ళు పుట్టించుకున్న మాటలు నా మీదకి మా కులం వాళ్ళ సమక్షంలో అందరి మీద చెప్పులే పెట్టింది. దానికి బదులుగా మేము లేచి వచ్చినాము. అది మాట్లాడిన తర్వాత నాకు కుల సమక్షంగా మాట్లాడడానికి సిద్ధం దేనికైనా. మీరు ఎటువంటి అక్రమ సంబంధం లేదు, నేను కోర్టులో కేసు నడుస్తుంది. 2 పిల్లలు మెయింటెనెన్స్ ఇవ్వడానికి సిద్ధపడ్డా. రమ్మనంటే రానంటే నేను కండక్టర్ని డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను. మంత్లీ మెయింటెనెన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను. సిద్ధపడుతూ కూడా కోర్టులో అడిగాను వాళ్ళ నాన్న సమక్షంలో, ఏందే కాబట్టి ఇట్లా ఎందుకు ఇస్తున్నావు, మరి నువ్వు వచ్చేసేయాలంటే వాళ్ళ నాన్న బెదిరించాడు. ఏం రా నువ్వు ఎందుకు అంటే మాట్లాడుతున్నావురా అంటే నేను మా మామనన్న, నేను నా పిల్లలతో మాట్లాడుతున్నా మామగారు, మీరు ఏమనకండి, నా పిల్లలతో మాట్లాడితే నేను తీసుకపోతే ఇప్పుడు తీసుకుపోతాను, నీ గుద్దవాళ్ళ కొడతా, నీ సంగతి చూస్తా, నేను ఎంపేస్తామని చెప్పేసి నన్ను గత 20 డేస్ నుంచి బెదిరిస్తూనే ఉన్నారు. నేను పిటిషన్ రాసి ఈరోజు నాకు ఈ బాల్కొండ వారి తరఫున నాకు ప్రాణహాని ఉంది. వాళ్ళలో కొందరు పేర్లు కూడా మెన్షన్ చేశాను. నేను ఆర్మూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి పిటిషన్ కూడా ఇవ్వకూడదు. అయితే నా పిల్లని నేను రమ్మని చెప్పేసి సంతానానికి రమ్మని అనేది కాదన్న. లొల్లి కాలైందే ఆడికెళ్ళాను అంటున్నాను. లేదన్న, అనుమానం ఉంటే నేను కోర్టులో కేసు వేసేది కాదు. మహిళా సంఘం మానవ హక్కుల సంఘం నుంచి లక్షరు గంటా జ్యోతి అనే అక్క వచ్చింది. అక్క కూడా అన్ని సమస్య పరిష్కరించేసి నీ భర్త నేను తీసుకుపోతాడని చెప్పినా కూడా ఆమె మాటలు వినకుండా కూడా ఇవన్నీ నడిపిస్తుంది. ఏమని కేసు వేసారు? నా భార్య నా పిల్లలతో పాటు నా ఇంటికి రావాలని చెప్పేసి మీకు సెకండ్ మ్యారేజ్ నాకు ఎటువంటి పెళ్లి జరగలేదు. ఏమైనా ప్రూఫ్స్ ఉంటే వాళ్ళు సబ్మిట్ చేస్తే నేను కోర్టులో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. వీళ్ళు కుల పెద్ద మనుషులు అక్కడ నేను ఎటువంటి అనుమానం పెట్టలేదు. నా భార్య నాకు సంసారానికి రమ్మని చెప్పాను. ఆమెకు నాతో సంసారం చేయడం ఇష్టం లేకనే నానా నాటకాలు ఆడుతూ నాకు ప్రాణహానికి, నాకు వాళ్ళ దౌడు వారి పరిహారం, పిట్ల వారి పరిహారంతో ప్రాణహాని ఉంది. ఆర్మూరు పట్టణం జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమంలో భాగంగా క్లాక్ టవర్ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం క్లాక్ టవర్ వద్ద శ్రమదానం చేశారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం 2 గంటలు అన్ని నినాదంతో 28 వారాలుగా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. 2 గంటల పాటు శ్రమించి క్లాక్ టవర్ పరిసరాలను పరిశుభ్రం చేశామని తెలిపారు. అనంతరం అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ పట్టణానికి తలమానికమైన క్లాక్ టవర్ నిర్వహణ సరిగా లేదని, 100 అడుగుల జాతీయ పథకాన్ని ఏర్పాటు చేసిన అధికారులు పరిశుభ్రతపై దృష్టి పెట్టకపోవడం సరికాదన్నారు. వెంటనే అధికారులు స్పందించి క్లాక్ టవర్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, జాతీయ జెండా ఔన్నత్యాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార హక్కు చట్టం అధ్యక్షులు యువ న్యాయవాది గటాడి ఆనంద్, కమిటీ ఉపాధ్యక్షులు కొక్కెర భూమన, సుంకే శ్రీనివాస్, కోశాధికారి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 28 వారాలుగా మేము ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా మా కాలనీలోని పరిసరాలని మేము పరిశుభ్రం చేస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ క్లాక్ టవర్ వద్ద మా కాలనీ ఎంట్రన్స్లో ఉన్న క్లాక్ టవర్ వద్ద మేము స్వచ్ఛ శ్రమదానం చేశాము. ఈరోజు ఈ క్లాక్ టవర్ పూర్తిగా కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ క్లాక్ టవర్ ఏర్పాటు చేశారు. క్లాక్ టవర్ పక్కనే మన జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు, 100 అడుగుల జాతీయ పతాకాన్ని. ఇంత చేసి కూడా ఆర్మూర్ పట్టణానికి తలమానికంగా నిలిచిన ఈ క్లాక్ టవర్ మరియు జాతీయ పతాకాన్ని దీని ఆలనా పాలన చూసేవారు కరువైండు. పురపాలక అధికారులు ఎప్పటికప్పుడు దీని గురించి పట్టించుకొని శుభ్రం చేస్తే బాగుండేది. ఈరోజు మేము వచ్చి ఇక్కడ స్వచ్ఛ కాలనీ కార్యక్రమంలో భాగంగా శుభ్రం చేస్తున్నప్పుడు మాకు ఇక్కడ పందికొప్పులు పెద్ద పెద్ద రంధ్రాలు చేసి ఉన్నట్లు కనబడ్డాయి. అదేవిధంగా అంతా చెట్లు చేమలు చెత్త చెదారం అంతా పెరిగి అధ్వానంగా మారింది క్లాక్ టవర్ పరిసరాలు. మేము దాన్ని మొత్తం ఈరోజు శుభ్రం చేశాము. క్లాక్ టవర్ పరిసరాలు మొత్తం శుభ్రం చేశాము. అయితే పురపాలక అధికారులు వెంటనే స్పందించి ఈ క్లాక్ టవర్ని రెగ్యులర్గా నీట్గా మెయింటైన్ చేయాలని చెప్పి కోరుతున్నాము. క్లాక్ టవర్ తర్వాత జాతీయ పథకం ఉంది కాబట్టి జాతీయ పథకం పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచితే మన దేశానికి బాగుంటుంది అని చెప్పి కోరుకుంటూ
గణేష్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలకు అందరూ సహకరించాలని కోరుతున్నాను. గణేష్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ పేరుతో గత 28 వారాలుగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మా ప్రాంతాలని మా పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే మా కాలనీకి తలమానికంగా ఉన్నటువంటి మొట్టమొదట కనిపించేటువంటి ట్రాక్టర్ వద్ద ఈరోజు స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ పేరుతో శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులకు మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. దాదాపు లక్షల రూపాయలు వెచ్చించి ఆర్మూర్ ప్రాంతంలోనే మా ప్రాంతానికి తలమానికంగా తయారు చేసినటువంటి భారతీయ జెండాను ఇక్కడ పెట్టడం మేము ఆ రోజు అనుకున్నాం. మా కాలనీ అభివృద్ధి చెందుతుంది, ఎంతో ముందుకెళ్తుంది. సిరికొండ మండలానికి చెందిన అయ్యప్ప స్వాములు తమ దీక్షను పూర్తి చేసుకుని శబరిగిరి యాత్రకు బయలుదేరి వెళ్లారు. సిరికొండ మండలానికి చెందిన అయ్యప్ప స్వాములు గురుస్వామి రమేష్ ఆధ్వర్యంలో 41 రోజుల తమ దీక్షను పూర్తి చేసుకుని నేడు శబరిగిరి యాత్రకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా గురుస్వామి రమేష్ మాట్లాడుతూ 41 రోజుల దీక్ష పూర్తి చేసుకున్న అయ్యప్ప స్వాములు ముడుపులు కట్టుకుని తమ మొక్కులు చెల్లించుకోవడానికి శబరిగిరి యాత్రకు బయలుదేరి వెళ్లారని తెలిపారు. ఈ యాత్రలో స్వాములు గురుస్వామి సుంగం గణేష్, దయానంద్ నరసయ్య, రమేష్, వేణు, సతీష్లు తదితరులు పాల్గొన్నారు. పాదం భగవాన్ పాదం దేవన్ పాదం దయాభిషేకం స్వామికే, 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 స్వామి శరణం అయ్యప్ప శరణం, భగవాన్ శరణం భగవతి శరణం, దేవన్ శరణం దేవి శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి పాదం అయ్యప్ప పాదం, భగవాన్ పాదం భగవతి పాదం, దేవన్ పాదం దేవి పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్ప అయ్యప్ప శరణమప్ప శరణమప్ప శ్రీకొండకప్ప అయ్యప్ప వస్తున్నమప్ప పంచామృతము స్వామికే, స్వామి అప్ప అయ్యప్ప, స్వామి అప్ప అయ్యప్ప, శరణమప్ప అయ్యప్ప, శరణమప్ప రక్షకమే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, మిరుముడి ప్రియనే శరణమయ్యప్ప.
నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ తాండా శివార్లోని అడవిలో జరిగిన హత్య కేసులో 2 నిందితులను అరెస్టు చేశామని నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మల్కాపురం శివార్లో జరిగిన హత్య కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశామని, వారి వద్ద నుండి మోటార్ సైకిల్, 2 సెల్ ఫోన్లు, 1 చాకు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో సహకరించిన నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది కానిస్టేబుల్లను సిఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో సౌత్ రూరల్ సిఐ వెంకట నారాయణ, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీ రోజు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మల్లారం ఫారెస్ట్ ఏరియాలో ఒక అన్నోన్ డెడ్ బాడీ ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత డెడ్ బాడీ థ్రోట్ కట్ చేసి, గొంతు కట్ చేసి ఉండడం జరిగింది. దాంతో ఒక మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అన్నోన్ కింద. అతను తర్వాత సయ్యాజీ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అతని యొక్క చేతి మీద పచ్చబొట్టు లాగా టాటూ వాళ్ళ డాటర్ పేరు గాయత్రి అని రాసి ఉండడం వల్ల దాన్ని బేస్ చేసుకుని ఆ క్లూతోనే అతను ఐడెంటిఫై చేసినాం. ఐడెంటిఫై చేసిన తర్వాత మోటివ్ వచ్చేసేసి తను వచ్చే డిసీజ్లో వచ్చేసి కొంచెము అడిక్టెడ్ ఆల్కహాల్, తన భార్యను ఫ్రీక్వెంట్ కొట్టడము, సరిగా పని చేయకపోవడం జరిగేది. దాంతో వాళ్ళిద్దరికి మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది, గ్యాప్ పెరిగింది. ఈ టైంలో తన వైఫ్ అశ్విని యొక్క బావ, వాళ్ళ మేనమావ కొడుకుంటాడు రాము అని, అతనితో ఈమెకు ఇలిసిట్ రిలేషన్ డెవలప్ అవుతుంది. ఈ విధంగా హెరాస్ చేస్తున్నాడు అనే దాన్ని మనసులో పెట్టుకుని ఇద్దరు కలిసి అతన్ని ఎలిమినేట్ చేయాలని, చంపాలని ఒక ప్లాన్ చేసుకున్నారు. దాంట్లో భాగంగా 5th నాడు రాము అతన్ని డిసిజన్ తీసుకొని అతన్ని ఇంటాక్సికేషన్ కండిషన్లో తాపించి అతన్ని మల్లారం ఫారెస్ట్ ఏరియాలో ఒక నైఫ్ తీసుకొని గొంతు కోసి చంపడం జరిగింది. అది చంపిన తర్వాత అతను వచ్చేసి మళ్ళీ వైఫ్కి, ఇంకా అతని సయ్యాజీ వైఫ్కి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇద్దరు కలిసి ప్లాన్ చేసి చంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. డిసీజ్డ్ వైఫ్ అశ్విని, తర్వాత ఆమె బావ అయిన రాముని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఒక నైఫ్, 2 మొబైల్స్, ఒక బైక్ సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీంట్లో సౌత్ రూరల్ సిఐ వెంకట నారాయణ అండ్ మహేష్ ఎస్ఐ రూరల్తో పాటు వాళ్ళ క్రైమ్ టీం కూడా చాలా మెటిక్యులస్గా ఫ్యాక్ట్స్ అన్ని కలెక్ట్ చేసేసి మంచి ఇన్ఫర్మేషన్ తీసేసి కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళకు ప్రాపర్ రివార్డర్లు కూడా పుటప్ చేయడం జరుగుతుంది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం క్యాలెండర్లను ఆవిష్కరించారు. అనంతరం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్ మాట్లాడుతూ మర్యాద పూర్వకం కలిసి దళితుల సమస్యల మీద గతంలో ఎస్సీ కార్పొరేషన్ 2018-2019 సంవత్సరానికి సంబంధించిన రుణాలు ఆగిపోయిన వాటిని పునరుద్ధరించాలని, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తక్షణమే నియమించాలని, వీటిపై అసెంబ్లీలో చర్చించి దళితులకు న్యాయం జరగాలని కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లోపాధ్యక్షులు నలవాల నరసయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండ గంగాధర్, సిరికొండ మండల అధ్యక్షులు దేవుడు గల్ల శంకర్, జిల్లోపాధ్యక్షులు రాజు, జిల్లా కమిటీ సభ్యులు నెహ్రూ, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అంతర్రాష్ట్ర మట్కా నిర్వాహకుడిని అరెస్టు చేశారు. గత 5 సంవత్సరాలుగా తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలలో పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తున్న మహమ్మద్ జమీర్ అనే నిందితుడిని ఈ రోజు నిజామాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు నిందితుడు గత 5 సంవత్సరాలుగా తన బుక్కీల ద్వారా అనేక మంది అమాయక ప్రజలని మట్కా వ్యాపారంలోకి లాగి వారికి డబ్బు ఆశ చూపి వారిని కోట్ల రూపాయలలో మోసం చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు మహారాష్ట్రలోని నాందేడ్, ధర్మాబాద్, బిలోలి, వర్ధా, అకోలా, అమరావతి ఇంకా అనేక ప్రాంతాలలో మట్కా నిర్వాహకులతో తనకున్నటువంటి సంబంధాల ద్వారా మట్కాలో ప్రతిరోజు విజేతలుగా రాబోయే నింబలను తీసుకుని వాటిపై తన ఏజెంట్స్ మరియు బుకీల ద్వారా భారీ ఎత్తున బెట్టింగ్ చేసి కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్లుగా పోలీసు వారి విచారణలో తేలింది. నిందితుడు జమీర్ యొక్క ముఖ్య అనుచరుల గురించి పోలీసులు వారు తీవ్రంగా గాలిస్తున్నారు. అదేవిధంగా నిందితుడు జమీర్ కూడబెట్టిన ఆస్తులపై కూడా లోతైన విచారణ జరుపుతున్నారు. ప్రజలు మట్కా ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని, అదేవిధంగా మట్కా ఆడిన నిర్వహించిన బూకీలుగా వివరించిన
చట్టరీత్యా తీవ్రమైన చర్యలు ఉంటాయని మట్కా ఆటకు ఇక్కడ స్థానం లేదని నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ హెచ్చరించారు. నిందితుడు జమీన్ ని అరెస్ట్ చేసి నిజామాబాద్ లో భారీ ఎత్తున జరిగే మట్కా వ్యాపారానికి అడ్డుకట్ట వేసిన అధికారులు టాస్క్ ఫోర్స్ ఏసీబీ రాజశేఖర్ రాజు, నిజామాబాద్ ఏసీబీ కిరణ్ కుమార్, టాస్క్ ఫోర్స్ సిఐలు అజయ్ బాబు, అంజయ్య, నార్త్ రూరల్ సిఐ సతీష్, 5వ పట్టణ ఎస్ఐ అప్పారావు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది రాములు, అనిల్, సుధాకర్, లక్ష్మణ, రామచందర్, అజంలను ఈ సందర్భంగా కమిషనర్ పోలీస్ నిజామాబాద్ అభినందిస్తూ వీరికి రివార్డులు ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఆర్మూరు పట్టణంలో సిద్ధుల గుట్టపై శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఆర్మూరు ఆధ్వర్యంలో ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మ జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా శ్రీ 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 హరచారి నారాయణ స్వామి, తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు ధ్యాన గద్దర్ భూపతిరాజు విచ్చేసి ధ్యాన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. పిరమిడ్ ధ్యాన మందిరాలు గొప్ప శక్తి క్షేత్రాలని, సిద్ధులగుట్టపై ఉన్న ఈ పిరమిడ్ లో ధ్యానం చేసి జ్ఞానం పొందాలని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేస్తూ శాకాహారం భుజించాలని, ధ్యానం చేస్తూ ఆనందం పొందాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద 2వ పిరమిడ్ ఆర్మూర్ సిద్ధులగుట్టపై ఉండడం తెలంగాణ రాష్ట్రానికి గొప్ప తలమానికమన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయికృష్ణారెడ్డి, నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ తిరుమల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కట్టడం మొదలు పెట్టాలి అంటే స్టార్ట్ మనం చెయ్యాలి, దాంట్లోకి రావాలి, ఆచరించాలి. ఆచరించడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడే ఆ నిర్మాణం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆచరించకపోతే నిర్మాణం అయ్యేది. ఇప్పుడు గంగారాం సార్ నాకు ఎప్పుడు తెలుస్తుంది సార్, 5-6 సంవత్సరాల క్రితం తెలుస్తుంది. గంగారాం సార్ ఎప్పుడో ఈ గుట్ట మీద ఆయన 25 లక్షలు ఇస్తా అని చెప్పి ఎప్పుడో డిక్లేర్ అయిపోయింది. అని ఆగింది. ఎందుకంటే దాన్ని ఆచరణలోకి రాలి. డబ్బులు ఇస్తా అనుకున్నాడు కానీ ఆచరణలోకి రాలి. ఎప్పుడు వచ్చిందంటే ఇప్పుడు ఆచరణలోకి వచ్చింది. ఎప్పుడైతే ఆచరించగమో, ఆచరిస్తేనే మనం అదిగా మారుతాము. ఆచరించేపు ఎంతసేపు ఎవరి చరిత్ర విన్నా, ఎవరి ఎన్ని పుస్తకాలు చదివినా చివరికి ఆ పుస్తకాల సారాంశం ఏంటంటే నువ్వు ఆచరించాలి. ఆర్మూరు పట్టణంలో గురుస్వామి నగేష్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముల్లోకాలు తిరిగి వచ్చి ముల్లోకాలలో ఉన్న పుణ్య నదులు, పుణ్య సముద్రాలు, సకల దేవతల ఆలయాలు సందర్శన చేసి ఎవరైతే ముందొస్తారో వారికి గణనాయకుడుగా నియమిస్తారని చెప్పంగానే సుబ్రహ్మణ్య స్వామి నెమలి వాహనంతో ముల్లోకాలలో ఉన్న 7 నదులు అన్ని కూడా ముల్లోకాలు తిరుగుతుంది బయలుదేరాడు. గణపతి ఏం ఆలోచించాలని అర్థం కాక తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే అన్ని తిరిగి వచ్చిన పుణ్యం వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు మనము మన సంస్కృతిని మన పిల్లలకు నేర్పిస్తేనే వాళ్ళు వాళ్ళకి అర్థమైతే కూడా అర్థం కాదు. ప్రతి పూజలో కూడా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ తల్లిదండ్రులకు ఫస్ట్ దండం పెట్టిస్తాను నేను. ఇవాళ చిన్న పిల్లలు పెట్టిండ్రు, వాళ్ళకు అలవాటు అవుతుంది. లేకుంటేనా కాదు, ఎన్నడి కాదు. బయట వాళ్ళకు ఇట్లా కాళ్ళందరూ ఏం చేస్తాం ఇట్లా అంటారు. కానీ తల్లిదండ్రులకు తల్లిని దండం పెట్టాలి. ఇంట్లో ఆడవాళ్ళ సహకారం లేని మాల కాదు. కాబట్టి ఆడవాళ్ళకి అక్కడ వెళ్ళే దర్శనం చేసే భాగ్యం ఉండదు. కాబట్టి ఈ పూజ ఇక్కడ చేసి అందరికి కూడా అక్కడ జరిగే పూజ ఎలా ఉంటది ఆ విధాన్ని ఇక్కడ మనందరం చూసుకునేందుకు పూజా కార్యక్రమం పెట్టడం వల్ల అశ్విన్ స్వామి మనందరికి కూడా అయ్యప్ప స్వామి పూజా భాగ్యాన్ని చూసే భాగ్యాన్ని ప్రసాదించడం కోరుతా. దేవేందర్ అన్నగారు మరి ప్రధాని వారందరికీ వారి కుటుంబానికి మనందరం కూడా
రుణపడి ఉంటాము. అదేవిధంగా వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆయుధాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని అందరూ కూడా ఒక్కసారి స్వామి